వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఎమిలీ శంకల్ బోస్ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? నిజం చెప్తున్నా, ట్రూలీ నేనైతే వినలేదు. ఈ మధ్యకాలంలో నేను సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు ఈవిడ గురించి విని, ఒక మనిషి చనిపోవడం వేరు, ఒక మనిషిని చరిత్ర చంపేయడం వేరు. అలాంటి చరిత్ర చేసిన హత్య ఈవిడ కథ అనిపించింది నాకు. అందరం సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడతాం, కానీ మనందరం ఇంకో విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర ఒకటే కాదు, సుభాష్ చంద్రబోస్కు జరిగిన అన్యాయమే కాదు, సుభాష్ చంద్రబోస్ గారిని ఏమంటారు నేటి తరానికి పూర్తిగా చెప్పని చరిత్రనే కాదు, ఎమిలీ శంకల్ బోస్ గురించి కూడా తెలుసుకోవాలి. నిజంగా ఇది ఒక డార్క్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్, బుల్లెట్లలా దూసుకెళ్లే నిజాల కథ. చరిత్ర పుటల నుంచి కావాలని చెరిపేసిన ఒక పేరు వెనుక ఉన్న ఆక్రందన. ఆమె పేరే ఎమిలీ శంకల్ బోస్, జర్మన్ మహిళ. కానీ ఆమె కథను జర్మనీ గుర్తుపెట్టుకోలేదు, భారతదేశం అయితే మరింతగా మర్చిపోయింది. మనెవరికీ తెలియని అపరిచిత అతిథి ఆవిడ. 1937 భరతమాతకు అత్యంత ప్రియమైన కుమారుడితో ఆమె వివాహం చేసుకుంది. ప్రేమ కాదు, అది ఒక విప్లవ ఒప్పందం. దేశ స్వతంత్రం కోసం ఒక మహిళ తన జీవితాన్ని పణంగా పెట్టిన రోజు. ఆమె ఈ దేశాన్ని అత్తగారిల్లుగా ఎంచుకుంది, కానీ ఈ దేశం ఆమెను ఎప్పుడూ ఆహ్వానించలేదు, ఆమెను మర్చిపోయింది కూడా. ఆమె రాకకు మంగళ వాయిద్యాలు లేవు, ఆమె కుమార్తె పుట్టుకకు శుభాకాంక్షలు లేవు. నేతాజీ భార్య ఎలా బతుకుతోంది అని ప్రశ్నించిన జనస్వరం ఒక్కటి కూడా లేదు. 7 ఏళ్ల వైవాహిక జీవితం, అందులో 3 సంవత్సరాలే భర్తతో గడిచిన కాలం. తర్వాత ఆయన దేశం కోసం అగ్నిపథం ఎంచుకున్నారు. ముందు దేశాన్ని విముక్తి చేస్తాను, ఆ తర్వాత మిగిలిన జీవితం మొత్తం నీతోనే అన్నారు. కానీ దేశాన్ని విముక్తి చేసే క్రమంలోనే కనబడకుండా మాయమైపోయారు. అది వాగ్దానం కాదు, అది చరిత్రలో మిగిలిపోయిన ఒక శూన్యం. 1945 ఒక విమాన ప్రమాదం జరిగిందని కథలల్లారు. ఆయన మాయం, శవం లేదు, సాక్ష్యం లేదు, కేవలం ఒక అధికారిక మౌనం మాత్రమే. ఆయన ప్రాణాల కంటే ముందే ఆయన సంపాదించిన ఆజాద్ హింద్ ఫౌజ్ ఖజానా లూటీ అయిపోయింది. ఆ నిధి ఎక్కడికి వెళ్ళింది? ఢిల్లీ కోటల్లో దాన్ని అనుభవించిన నీడలు ఎవరివి? ఆమె ఒక యువతి. యూరోపియన్ సమాజం ప్రకారం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. ఎందుకంటే ఆమె భర్త ఇంకా బ్రతికే ఉన్నాడనే నమ్మకం కాదు, ఆయన ఆలోచన ఇంకా బ్రతికే ఉందని నమ్మకం. టెలిగ్రాఫ్ ఆఫీస్లో ఒక క్లర్క్ ఉద్యోగం, చాలా తక్కువ జీతం, ఒక కూతురు. వారసురాలు ఆకలితో ఉంటే ఇక్కడ పాలకులు విందులు చేసుకున్నారు. ఇంతలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, కానీ అది స్వేచ్ఛ కాదు, దేశాన్ని ముక్కలు చేసి పంచుకున్న అధికారం, విభజన రక్తంతో తడిచిన రాజ్యాధికారం. ఆమెకు ఒక్క కోరిక మాత్రమే, నా భర్త ప్రాణాలు ఇచ్చిన దేశాన్ని ఒక్కసారి చూసి రావాలి. ఏ దేశం కోసమైతే స్వతంత్రాన్నిచ్చి తిరిగి వచ్చి నీతో జీవితాంతం కలిసి ఉంటానని చెప్పిన వ్యక్తి తిరిగి రాలి లోకాలకు వెళ్ళిపోయాడా, కనబడకుండా పోయాడా, అర్థం కాని సందిగ్ధంలో కూడా అంత గొప్ప దేశమా, ఆ దేశాన్ని ఒక్కసారి చూడాలి అన్న ఆవిడ కోరిక నెరవేరలేదు. ప్రజలు కోరుకున్న ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ లేడు, కానీ కుట్రలతో గద్దెనెక్కిన ప్రజా వ్యవస్థలో ప్రజాపాలనలో గెలిపించుకున్నామన్న రాచరికపు రాజులున్నారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న ఆ రాజకీయ వంశం ఈ ఒక్క మహిళను చూసి భయపడింది. ఆమెను గౌరవంతో పిలవాల్సిన చోట భారత వీసా కూడా ఇవ్వలేదు. తెలుసా? సుభాష్ చంద్రబోస్ గారి భార్యకి వీసా ఇవ్వలేదు ఈ దేశానికి రావడానికి. ఎందుకంటే ఆవిడ ఈ దేశం విదేశీ కోడలిని తలపై పెట్టుకుంటుందని వాళ్లకు తెలుసు. ఆవిడ గనక వస్తే సుభాష్ చంద్రబోస్, నేతాజీ వారసులంతా ఆమెకు తల్లి స్థానమిచ్చి ఆమెను భుజాలపై మోస్తారని తెలుసు. ఆమె నోరు విప్పితే ఆజాద్ హింద్ ఫౌజ్ నిధులు లూటీ బయటపడుతుంది అనే భయం. ఆమె పేరు వాళ్ళ అధికారానికి ముప్పని తెలుసు. ఆమె అడుగు వాళ్ళ రాజకీయ చరిత్రకు ప్రశ్నార్థకమని తెలుసు.
చివరికి ఎలాంటి హడావిడి లేకుండా లైమ్లైట్ లేకుండా మార్చి 1996లో ఎమిలీ శంకర్ బోస్ అజ్ఞాతంలోనే కన్నుమూశారు. ఇప్పుడు నిజం బయటపడుతుంది. గాంధీ నెహ్రూ కుటుంబం ఆమెను భారతగడ్డపై అడుగుపెట్టనివ్వలేదు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, రాజకీయ భయం, చరిత్ర హత్య. ఎందుకంటే దేశద్రోహుల వంశానికి తెలుసు, ఈ దేశం నిజమైన త్యాగాన్ని ఎప్పటికైనా గుర్తుపడుతుంది. ఆ రోజు సింహాసనాలపై కూర్చున్న ఆకారాలు కాదు, అనాథగా చనిపోయిన ఎమిలీ బోస్ త్యాగం మాత్రమే చరిత్రంగా నిలుస్తుంది. వారసత్వం అంటే కుర్చీలు మార్చుకోవడం కాదు, వారసత్వం అంటే ఇచ్చిన మాట కోసం చివరి శ్వాస వరకు నిలబడటం. నిజంగా చెప్తున్నానమ్మా, మీరు చనిపోయారు కాబట్టి మీ ఆత్మకు శాంతి చేకూరాలి, మీ వారసురాలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. మీరు ఈ దేశాన్ని చూడకపోయి ఉండొచ్చు స్వతంత్రం తర్వాత, కానీ ఈ దేశం నీ భర్తని నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, సదా నీకు రుణపడి ఉంటుంది, మీ కుటుంబానికి. ఇంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఇలాంటి వాళ్లకు ద్రోహం చేసిన ద్రోహులు ఈ రోజుకు ఈ దేశం మీద అధికారం కోసమే పాకులాడుతున్నారే తప్ప ఈ దేశ సంరక్షణ కోసం కాదు. అయినా అలాంటి ద్రోహులను ఏం చేయలేకపోతున్నామే అని ఎక్కడో బాధ అయితే ఉంది. మళ్ళీ భారతీయులందరి తరపున, నీకు వీసా కూడా ఇవ్వకుండా అవమానించిన దుర్మార్గుల తరపున ఆర్ వాయిస్ క్షమాపణలు చెప్తోంది. ఇంతకంటే నేనేం చేయలేను కాబట్టి. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.